రైతులకి మీరు మొదటి 100 రోజులలోనే రైతు భరోసా అనే ఒక పథకం పెడతాం. 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన 100 రోజుల్లోనే మేము ప్రతి రైతుకి పెట్టుబడి కోసం 15,000 రూపాయలు ఇస్తాము అని కేసీఆర్ గారు కేవలం 10,000 రూపాయలు రైతులకి బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒక్కసారి గుర్తు చేసినాం. మరి మీరే కదా రైతులందరికీ కూడా 15,000 రూపాయల రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు. మరి వేస్తామని చెప్పిన తర్వాత ఇవాళ మీరు అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ దాకా ఒక్కసారి కూడా రైతు భరోసా అనే పథకాన్ని మీరు కొనసాగించలేదు, వెయ్యలేదు కదా రైతులకి. ఇవాళ దాకా మీరు ఎందుకు వేయలేదు అని నేను అడిగిన. మరి వాళ్ళు వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. రబీ పోయింది, యాసంగి పోయింది, 2 సీజన్లు పోయినాయి. 2 సీజన్లలో రైతు బంధు అనేది వాళ్ళు వెయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు వేస్తామని చెప్తా ఉన్నారు, వేస్తారో లేదో కూడా తెలియదు. అది కూడా ఏం చెప్పిర్రు, 12,000 రూపాయలు వేస్తాము, మేము 15,000 వేయము అని మాట మార్చిరు. మరి నేను ఒక్కటే అడుగుతున్నా, మీకు చేత కాకపోతే ఆ రోజు మీరు మాట ఇచ్చి రైతులను ఎందుకు మోసం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు ప్రశ్నిస్తా ఉన్నా, ఈరోజు అక్కడ కరీంనగర్ కలెక్టరేట్లో కూడా ఇదే అడిగిన. దానికి సమాధానం చెప్పరు. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ మేము 100% చేసినామని చెప్తా ఉన్నారు. ఇది పూర్తి అవాస్తవము. మరి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవాళ కేవలము 45 నుంచి 50% మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకొక 50% రైతులకి ఇంకా రుణమాఫీ కాలేదు. ఖచ్చితంగా మీరు రుణమాఫీ చెయ్యాలి అని నేను 3 మంత్రుల సాక్షిగా మొత్తము అందరి ముంగట మొత్తం అధికారులు ఉన్న ముందల్నే నేను చెప్పడం జరిగింది. దానికి జవాబు చెప్పరు. అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో దళితులది దళిత బంధు అనే ఒక పథకంని కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. దాదాపు శాచ్యురేషన్ మోడ్లో 18,500 దళిత కుటుంబాలకి ఇలా దళిత బంధు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. దాని 2వ విడత అనేది మీరు ఆపమని కాపీ ఇచ్చిండ్రు, మీరు ఆపమని ఆర్డర్స్ ఇచ్చిండ్రు. మరి దాని సంగతి ఏంది? మేము 2వ విడత దళిత బంధు ఇవ్వమని అడిగితే పోలీస్ అధికారులు మా మీద కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని సంగతి ఏంది అని మేము అడిగితే దానికి జవాబు చెప్పరు. అదేవిధంగా నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీకి 10 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఇచ్చిండ్రు. మరి ఈ ఎస్డిఎఫ్ కాంగ్రెస్ పార్టీ పైసలా లేకుంటే గవర్నమెంట్ పైసలా అని నేను అడిగిన. ఎందుకు అడిగినా అంటే ఇలా ఎస్డిఎఫ్ అని పేరు పెట్టి ఓడిపోయిన వాళ్ళతోని డిపాజిట్ రాని వాళ్ళని ప్రజలు తిరస్కరించిన వాళ్ళతోని ప్రపోజల్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రపోజల్ మేరకు మేము శాంక్షన్ చేస్తున్నామని ప్రొసీడింగ్ కాపీస్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది.